బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో ఎక్కడికక్కడ బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. హెచ్సీయూ సందర్శనకు బయలుదేరిన బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదర్గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ దగ్గర బీజేపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డగించారు. హెచ్సీయూ సందర్శనకు అనుమతి లేదని వార్నింగ్ ఇచ్చారు. గచ్చిబౌలిలో భూ వివాదం దృష్ట్యా హెచ్సీయూ సందర్శనకు బీజేపీ నేతలు యత్నించడంతో పోలీసులు బీజేపీ నేతలను అడ్డుకున్నారు. స్పెషల్ లా ఉందా మీకోసం? స్పెషల్ లా ఉందా? ఎంతకాలం ఆపుతుంది? డీజల్ కాకుండా రేపైనా పోతాం కదా, మేము విషయం పెడతామా? రోజు ఆపేస్తారా ఇక్కడ? వాట్ ఈస్ దిస్? అంతే కదా, నడుచుకుంటూ వెళ్తాను, నడుచుకుంటూ వెళ్తాను. నేను దేనికి వెళ్తున్నా? మాట్లాడు కమిషన్తో, మాట్లాడు కమిషన్తో మాట్లాడు. మరి ఎవరితో మాట్లాడతారు? మీరెందుకు ఆపుతారు? మరి నాకు ఏదైనా లెటర్ ఇవ్వండి, డిటెన్షన్ చేసి లెటర్ ఇవ్వండి. ఉండి ఆప్షన్ వస్తుంది దేనికి? మరి ఎట్లా అరెస్ట్ ఏమి? పోలీసు ఏముందా? స్పెషల్ లా ఉందా మీకోసం? స్పెషల్ లా ఉందా? ఎంతకాలం ఆపుతుంది? డీజల్ కాకుండా రేపైనా పోతాం కదా, మేము విషయం పెడతామా? రోజు ఆపేస్తారా ఇక్కడ? వాట్ ఈస్ దిస్? అది ప్రభుత్వ భూమి, సెంట్రల్ యూనివర్సిటీ పేరు మీద లేదు అని మాట్లాడతారు. నిజంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకు ఏమైనా తెలివిన్నదా? ప్రభుత్వ ఆస్తులు అనేది ప్రభుత్వ ఆస్తులే. అది ఒక ఇన్స్టిట్యూషన్ పేరు రిజిస్ట్రేషన్ అయి ఉండాల్సిన అవసరం లేదు. సంబంధిత భూములు ఇచ్చేటప్పుడు కేవలం జిమ్మా పత్రిక మాత్రమే రాస్తారు చాలా సందర్భాల్లో. అది ప్రభుత్వం పేరు మీద ఉన్నదిగా, ప్రభుత్వం పేరు మీద ఉన్నటువంటి భూములు వేల కోట్ల రూపాయలు దండుకుంటామనంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. గతంలో భూములు అమ్మిన వాళ్లకు, గతంలో లక్షల కోట్ల విలువైనటువంటి ఆస్తులు అమ్మిన వాళ్లకు టీఆర్ఎస్ కు ఈ రాష్ట్ర ప్రజలు ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పిండ్రో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కదా. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బంగారు భవిష్యత్తు అన్నారు. ఇదేనా మీరు ఇచ్చేటటువంటి బంగారు భవిష్యత్తు? నిర్బంధాలు ఉండయని అన్నాడు, గొప్ప ప్రజా పరిపాలన అన్నాడు. హౌస్ అరెస్ట్ చేసిందో ఈ రోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులమంతా కూడా అక్కడ ఆ ప్రాంతానికి వెళ్తాం, నిధ నిర్ధారణ కమిటీ ద్వారా కనీసం ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తాం, విద్యార్థుల వీపుల మీద విగినటువంటి లాఠీ దెబ్బలని చూస్తామనంటే కనీసం ఎమ్మెల్యేలను కూడా పోనిస్తలేరు. గొప్పగా చెప్పారు కదా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కంచెని తొలగించడమని. కంచెని తొలగించి పోలీసులను పెట్టి మీరు రాజ్యం ఏలాలనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీ భూములు ఉన్నాయో ఆ భూములని అమ్మే ఆలోచన వెంటనే విరమించుకోండి. ఎట్టి పరిస్థితులలో మీరు ఆలోచనని విరమించే వరకు భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. తెలంగాణ ఆస్తులు కాపాడడానికి భారతీయ జనతా పార్టీ ముందుంటది. అది ప్రభుత్వ భూమి. ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ 16 నెలలుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగించింది. టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైనటువంటి విధానాన్ని అవలంబించిందో, ఏ రకంగానైతే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూములు నమ్మి రాష్ట్రాన్ని పరిపాలించిందో, గొప్పగా ప్రజాపాలన తీసుకొస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ దారిలోనే ప్రయాణం చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన భూములను అమ్మి రాష్ట్రాన్ని పరిపాలించదలుచుకున్నట్టు అనిపిస్తా ఉంది. ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి గుర్తు చేసుకోవాలా. మీరే అన్నారు కదా, ఈ టీఆర్ఎస్ రాక్షస పాలన పోవాలా, వీళ్ళంతా కూడా భవిష్యత్తు తరాలకు అంధకారం మిగిలించే విధంగా భవిష్యత్తులో గజం భూమి లేకుండా హైదరాబాదు నగర శివార్లలో భూములన్నీ తెగనమ్ముతున్నారు. భూములు తెగనమ్మి పరిపాలన చేస్తే అదొక పరిపాలన అని మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు విద్యార్థులంతా కూడా ఘోషిస్తున్నారు, పర్యావరణ ప్రేమికులంతా కూడా ఘోషిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ 400 ఎకరాల భూమిని మీరు బేషరతుగా ఆ యొక్క యూనివర్సిటీకే ఇవ్వాలా. కొత్తగా ఒక రాగాన్ని అందుకున్నారు. ప్రభుత్వ పేరు మీద భూమి ఉన్నది, యూనివర్సిటీ పేరు మీద భూమి లేదు కాబట్టి మేము అమ్ముకుంటామని
ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అంటే మీ పేరు మీద, ప్రభుత్వ పేరు మీద భూమి ఉంటే చాలు, ప్రభుత్వానికి పూర్తిగా అమ్ముకునే స్వేచ్ఛ ఉన్నదనే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. దీనికి బీజం వేసింది టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ కూడా గొప్ప ఆలోచనతోనే వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ 400 ఎకరాలు ఏ రోజు కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందా, 1000 కోట్ల రూపాయలు ఈరోజు అమ్మిన భూమి ద్వారా లంచాలు తీసుకొని ఆ యొక్క సొమ్ముతోనే సంక్షేమ పథకాలు